హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మారుతి సుజుకిది ఒకసారి స్టాక్ చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 12,507 ఉంది కదా. ఒకసారి మనం వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం ఒకసారి. సో 2 సెకండ్స్ పడుతుంది వాల్యూమ్ ఇండికేటర్ లోడ్ అవ్వడానికి, ఎందుకంటే మొత్తం వాల్యూమ్ చెక్ చేస్తుంది కాబట్టి. సో చూడొచ్చు, మన రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్. ఇవన్నీ వాల్యూమ్స్ అనమాట. ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ ఎక్కువ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో ఒక్కసారి మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి అనలైజ్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇక్కడ మనకైతే రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాపర్ బ్రేక్అవుట్ అనేది ప్రాపర్ సెల్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. మనం వాల్యూమ్ ఇండికేటర్తో ఎక్కువ సెల్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ కూడా చూడొచ్చు, మనకి కొద్దిగా రీటెస్టింగ్ రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కరెంట్ మార్కెట్ దగ్గర చూసుకుంటే మనం ఇప్పుడు మధ్యలో కాబట్టి మనం నెక్స్ట్ బ్రేక్అవుట్, ప్రాపర్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ లేకపోతే ఇక్కడైతే మనం ట్రేడ్ తీసుకుంటాము. సో ఒకవేళ ఇక్కడ ఉందనుకోండి, కొద్దిగా ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని మనము ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ టార్గెట్, నెక్స్ట్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకుంటాము. అదే ఒకవేళ బ్రేక్ అయితే ఇట్లా పైకి కొద్దిగా ఇట్లా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అయితే పెట్టేసుకోవచ్చు. సో అలా వాల్యూమ్ ఇండికేటర్ అయితే చాలా సింపుల్గా పనిచేస్తుంది, ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓన్గా అయితే అనాలిసిస్ చేయొచ్చు. వేరే ఏ ఛానల్స్ నుంచి అయితే మనం డైరెక్ట్ కాల్స్ తీసుకోక్కర్లేదు. సో వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. ఇంకా డిస్క్రిప్షన్లో మా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, ప్లీజ్ టు చెక్అవుట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.